చీరను ఆ రోజు ఎందుకో దేవుడు అన్నాడు, ఆ చీర కట్టుకొని. నన్ను ఈ చీర నేను ఎందుకు కట్టుకోవాలి? తను నాతో గొడవ పడింది కదా. దేవుడు అన్నాడు కట్టుకో అన్నాడు. కట్టుకొని కారు ఎక్కి కూర్చున్నాను. భయంకరంగా ఒకలాంటి కడుపు నొప్పిలాగా వచ్చింది. అప్పుడు నాకు అర్థం కాలేదు దేవుడు ఏమంటున్నాడని. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ గురించి ఆమె మాట్లాడింది కదా, ఆమె మాట్లాడింది కాబట్టి ఒక దురాత్మను నేను అనుమతించాను ఆమె జీవితంలో. ఇప్పుడు నువ్వు బంధించి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. బంధించి ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు ఆ కారులోనే కూర్చొని ఆ చీర మీద చేయి పెట్టి ఆమెకు సాదృశ్యంగా ఈ చీర నేను కట్టుకున్నాను ప్రభువా, నేను క్షమించేస్తున్నాను. ఏం చెప్తున్నాను? క్షమిస్తున్నాను ప్రభువా, నా గురించి మాట్లాడిందంతా క్షమిస్తున్నాను, నన్ను ఏడిపించిందంతా నేను క్షమిస్తున్నాను. నా గురించి ఏం మాట్లాడి ఉన్నా పర్వాలేదు ప్రభువా, నాకు బంధువులే కదా,